హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం ఒక విషయాన్ని క్లియర్గా గమనించాలి. రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి మహా న్యూస్ అనే ఒక ఛానలు, #యు అనే ఒక ఛానలు, అలాగే టీవీ5లో పాపం శివని బ్యాండ్ బాజా భారత్ ఆడేవాడు కాబట్టి పాపం టీవీ5 మరో నేత్రం శివ, ఇలా కొంతమంది పాపం వాళ్ళపైన లేనిపోయిన దాడులు మొత్తం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా పరారీలో ఉన్నటువంటి గమన, అమ్మాయి పేరు గమన ఏదో ఉంటుంది, అసలు పోలీస్ స్టేషన్లో రావణ్కి 3rd డిగ్రీ మా అక్క ఉంటుంది, #యు అండి అంటూ ఒక అక్క ఉంటుంది. ఆ అక్క వీళ్ళందరూ థంబ్నెయిల్స్ మీరు చూసినట్లయితే ఎలా ఉంటాయంటే దారుణంగా ఉంటాయి. అందుట్లో మచ్చుకి కొన్ని మీకు చూపిస్తాను. ఆ థంబ్నెయిల్స్ చూస్తే మీకు అర్థమైపోతాయి ఎంత దారుణంగా వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నారు అనేది. అసలు వాళ్ళపైన ట్రోల్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏంటి? వాళ్ళని సెంటర్ చేసి ఇలా ఎంజాయ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏంటంటే, వీళ్ళంతా పాపం కూటమి నాయకులు, కూటమికి సంబంధించినటువంటి చెంచాగాళ్ళు అనమాట. ఈ చెంచాగాళ్ళంతా కలిసి చెంచాగిరి చేయడంలో నెంబర్ 1 కాబట్టి ఇలా చేస్తూ ఉంటారనమాట. ఏమేమి పెడతారంటే వీళ్ళు, అసలు ఈ అమ్మాయి ఉంటుంది, పరారీలో ప్రకాష్ రాజ్ ఉపా కేసు నమోదు, చిలక జోచని చెప్పుకో పెళ్ళి, రామన్ ఫ్రెండ్ గమన రవి అరెస్ట్. ఓ అమ్మా, అరెస్ట్ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారమ్మా? ఇలా 1 కాదు 2 కాదు. ప్రశ్నారావునికి జైల్లో భారీ మసాజ్. ఈవిడ గతంలో మసాజ్ సెంటర్లో బాగా పనిచేసేది, అందుకే మసాజ్ గురించి చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఈవిడకు ఉంది. అందుకే అక్కడ మసాజ్ ఎలా చేయాలో ఎలా చేయించాలో ఈవిడ నేర్పించినట్టుంది, అందుకే మసాజ్ అంటారు. ప్రశ్నారావునికి జైల్లో భారీ మసాజ్, బిర్యానీలు దెబ్బకు అల్లాడిపోతున్న రావణ్. అసలు 1 కాదు 2 కాదు. కాపాడండి అయ్యా జగన్కు ఫోన్ చేసిన ప్రకాష్ రాజ్. ఎక్కడి నుంచి విన్నావమ్మా నువ్వు? ఏ బొక్కలో నుంచి విన్నావు కాపాడండి అయ్యా అంటాం? అసలు నీకు ఎలా తెలుసు? ఇలా పనికిమ్మాలినటువంటి థంబ్నెయిల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళ సునకానందాన్ని పొందారనమాట. బెంగళూరు ప్యాలెస్లో దొరికిన గమన. నువ్వు ఎక్కడెక్కడ దొరికావు? గతంలో ఒక వీడియో వస్తుంది, ఏదో అంటున్నావు, అది నువ్వేనాక? ఇంతకుముందు మన క్రిస్టియన్ ఏంటి? క్రిస్టియను అది నువ్వు కదా? నువ్వు ఆ డౌట్ ఒకసారి క్లారిటీ చేయండి. మీరైతే అప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది యాక్టింగ్, మీరు కాకపోతే మరి మీలాగే ఉన్నారు, దానికి కూడా ఆన్సర్ చెప్పారు. బెంగళూరు ప్యాలెస్లో దొరికిన గమన అంట. నువ్వు వెళ్ళి చూసావా? మీ అమ్మ వెళ్ళి చూసిందా? మీ నాన్న వెళ్ళి చూసాడా? లేదంటే మీ డాష్లో వెళ్ళి చూసారో చెప్పు. ఓకే అక్క, చెప్పక్క. ఏమో రావణ్ డ్రగ్స్ తీసుకొని మాట్లాడవచ్చు. వాడ్కా తాగి వాగినట్టు అనుకున్నావా డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతావు అంటే? ఆడపిల్లగా నీకు రెస్పెక్ట్ ఇస్తాం, అంతవరకే ఉండు, అంతేగాని డ్రగ్స్ తీసుకుని మాట్లాడాడని నువ్వెలా చెప్తావు ఆయన మాట్లాడాడని? వాట్కా బ్యాచ్ కాదుగా. ఇలా వీళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ మహా న్యూస్ ఏం తక్కువ కాదు. ఆ అమ్మాయి గమన యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ఏదో కోసుకుంటున్న వీడియో పెట్టి మరీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. అది తన పర్సనల్ ఇష్యూ కదా, దాన్ని తీయాల్సిన అవసరం ఏంటి అంటే వీళ్ళకి ఏం దొరకవు. వీళ్ళంతా ఏంటంటే గడ్డి వంకల కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కల బ్యాచ్. వీడికి సగమే తెలుస్తుంది, అసలు వాళ్ళ పర్సనల్ విషయాలు బయట పెట్టకూడదని కనీసం కామన్ సెన్స్ కూడా ఉండదు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎవరిపైన దాడి చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ పైన ఎందుకు దాడి చేస్తున్నారు? ఉన్న పలంగా సనాతని అయ్యాడు కాబట్టి ఆ సనాతని సన్నాసి లక్షణాలు ఏంటో ప్రజలకి క్షుణ్ణంగా వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకటి, ఉన్న బలంగా సనాతనిగా ఎందుకు మారావయ్యా లెఫ్ట్ భావజాలం నుంచి, చెగువీర భావజాలం నుంచి అని అడుగుతారు. ఎవరన్నా అడుగుతారో? మనిషి పుట్టినోడు సమాధానం చెప్పాలి కదా, దానికి సమాధానం లేదు. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో 3 పెళ్ళిళ్ళు లేవయ్యా, నీకు 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావు, సిగ్గు లేదా అని అడుగుతూ ఉన్నారు. అంటే ధర్మాన్ని ప్రతిఘటించి ధర్మాన్ని ఫాలో అవుతున్నప్పుడు మరి ధర్మంలో ఉన్నటువంటి ధర్మ సూత్రాలను కూడా ఫాలో అవ్వాలి కదా అని. సో అంతేకాదు, పచ్చి బూతులు తిట్టావు, అదే బూతుల్ని రిపీట్ చేసి పవన్ కళ్యాణ్ తిట్టారు. తప్పేముంది? ఆయన తిట్టిన బూతులేగా అందరినీ, తప్పేం లేదు కదా. మరి అటువంటిప్పుడు వీళ్ళకి ఎందుకు దాడి? గమన అమ్మాయి చేసింది మొత్తం, అమ్మాయి వల్లే ఇలా జరిగింది, ఇలా కొన్ని పనికి మాలిన విషయాలు మొత్తాన్ని ప్రజల్లోకి తీసుకొస్తూ సునకానందం పొందుతున్నారు. అసలు మహా న్యూస్ ఎండి వంశీ గారికి కూడా కొద్ది కూడా బుద్ధి లేదా అనిపిస్తుంది. ఎట్లా ఇటువంటి న్యూస్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్?
వైసీపీ ట్రాప్లో ప్రకాష్ రాజు గమన. అసలు వైసీపీకి ప్రకాష్ రాజుకి ఏమైనా సంబంధం ఉందా? వైసీపీకి గమనకి ఏమైనా సంబంధం ఉందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు. గమన ఇంద్రసేనారెడ్డి అరెస్ట్. ఎక్కడ అరెస్ట్ చేశారు? పోలీసులు ఎంక్వైరీకి పిలిచారు, వెళ్ళి ఎంక్వైరీ అయిపోయింది, వదిలేయచ్చు కదా. మీరెవరు దాన్ని మీడియా ట్రయల్స్ వేయడానికి? రమణ కోసం నేను వస్తా, జడా శ్రావణ్ మాట్లాడారు, ఓకే. అసలు వాళ్ళ హస్బెండ్ కోసే జైల్లో బోర్మన్న రామన్. నిజం చెప్పండి, రామన్ బోర్మ్ అనే క్యారెక్టర్లా ఎవరికన్నా అనిపిస్తుందా? రావణ్ ఎప్పుడైనా ఎవరికైనా భయపడితే మీరు ఎప్పుడైనా చూసారా? చాలామందికి ఆయన రోల్ మోడల్గా ఉన్నాడే. అలా మాట్లాడలేకపోయినా చాలామంది రామన్లా మాట్లాడితే బాగుండిద్ది అంటున్నారే. మరి ఆయన అంత దిగజారిపోయే వ్యక్తి అయితే నిరాహార దీక్ష ఎందుకు చేస్తూ ఉన్నాడు? జైల్లో ఉన్న నిరాహార దీక్ష చేస్తూ తన బలమేంటో చూపిస్తున్నాడు కదా. నువ్వే కావాలి సామాజ వర్గమన. సిగ్గుంద వంశీ గారు, వయసు పెరిగిందే, నువ్వే కావాలి సామాజ వర్గమనానా? నీకు కొద్దిగన్నా మీడియా విలువలు తెలిస్తే ఉండు, లేదంటే ఇటువంటి దరిద్రమైన తమ్ముళ్ళు పెట్టకు. సామాజ వర్గమన ఏంటి? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎంత సీరియస్. సామాజ వర్గమనని పాట పెడతావా? మనిషివేనా? కడుపుకి అన్నం తింటున్నావా? పక్కన ఆ మధు అనే వ్యక్తి, అతను కూడా రిపోర్టర్. అసలు తెలిసి మాట్లాడతారా, తెలియ మాట్లాడతారా, మొత్తం గాలి మాటలు మాట్లాడుతూ అందరిని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. సో ఇవన్నిట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన కేస్ స్టడీ చూసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు. ఏబి వెంకటేశ్వరరావు గారి పైన నాకున్న అభిప్రాయం వేరు. ఎందుకంటే గతంలో చాలా ఆయన పైన కేసులు ఉన్నాయి, ఆయన సస్పెండ్ అయ్యారు. ఆయన అలా గతంలో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చాలా ధీటుగా అడిగిన ప్రతి ప్రశ్నకు క్లియర్గా సమాధానం చెప్పగలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చారు. ఆయన సీనియారిటీకి నేను రెస్పెక్ట్ చేశాను. ఆ రోజు మేము ఎంత మంచిగా ఇంటర్వ్యూ జరిగిందో నాకు తెలుసు. అయితే ఆయన మాట్లాడుతూ రావణ్ కేసు గురించి ఆయన మాట్లాడిన విధానం ఒకసారి మీరు వినండి. ఛానళ్ళు, యూట్యూబర్లలో రావణ్ ఒకడు. తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, తనకంటూ ఒక స్టైల్ ఉంది, తనకంటూ ఒక సబ్స్క్రైబర్ బేస్ ఉంది. అతన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. దానికి అతనే సమాధానం చెప్పుకుంటాడు. అది మనకు సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం అంతకంటే కాదు. రావణ్ మాట్లాడిన ఏ మాటలకైనా ఎవరైనా నొచ్చుకుంటే, వ్యక్తులు కానీ సంస్థలు కానీ నొచ్చుకుంటే, ఆ వ్యక్తులు సంస్థలు రావణ్ మీద స్పెసిఫిక్ సెక్షన్స్ కింద కేసులు పెట్టే హక్కు వారికి ఉంది. అది చేయకుండా ఈ రోజున రావణ్ మీద ఒకేసారి యూఏపీఏ చట్టాన్ని అమలు చేశారు. సో రావణ్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళు కేసులు పెట్టుకోవచ్చు. కానీ గవర్నమెంట్కి ఏంటి సంబంధం? గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అన్న విషయాన్ని ఈయన ప్రస్తావిస్తూ ఉన్నారు. నేను ఒక వ్యక్తిగా, చదువుకున్నవాడిగా నేను చూసేది ఏమిటంటే, రావణ్ ఇప్పటివరకు చేసినటువంటి వందలాది గంటల వీడియోలు చూసి రావణ్ మంచి చెడులను బేరీజు వేసే బాధ్యత నాది కాదు. రావణ్ వల్ల నాకెప్పుడైనా నష్టం జరిగితే నేను రావణ్ మీద కేసేసేవాడిని. నాకెప్పుడు అలా జరగలేదు. ఒకవేళ రావణ్ నన్ను ఎప్పుడైనా తిట్టినా కానీ, నా దృష్టికి రాకపోయినా కానీ నేనైతే జనరల్గా పట్టించుకోను. ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారులే. ఎందుకంటే భావస్వేచ్ఛ మీద మౌలికమైన విశ్వాసం ఉన్నవాడిగా నేను కొంత వెసులుబాటు నన్ను తిట్టేవాళ్ళకు కూడా ఇస్తాను. ఎంత హుందాగా ఉన్నారు ఈయన, ఎంత హుందాగా బిహేవ్ చేస్తున్నారు. భావ ప్రకటన ఎంత హుందాగా బిహేవ్ చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పైన ఆయన చూపించిన రెస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఏబి వెంకటేశ్వరరావు గారు, మరోసారి మీ స్పష్టమైనటువంటి స్టేట్మెంట్కి నేను ఫిదా అవుతున్నా, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. అది నా ఇష్టం. కొంతమంది సెన్సిటివ్గా ఉండొచ్చు, వాళ్ళు చిన్న మాట అన్నా కానీ నొచ్చుకోవచ్చు, వాళ్ళు కేసులు పెట్టుకోమనండి. ఈ ఉపా చట్టం ఏదైతే పెట్టారో దాని వరకు వచ్చేసరికి నేను చూడగలిగింది, నా చేతిలో ఉన్నది కేవలం రిమాండ్ రిపోర్ట్ మాత్రమే. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, ఈ రెండు. ఎవడైనా భూమి మీద పుట్టిన మనిషి పుట్టుకు పుట్టినోడు ప్రతి ఒక్కడు కూడా అతని పైన ఉన్నటువంటి రిమాండ్ రిపోర్టు, అదేవిధంగా ఎఫ్ఐఆర్నే చూస్తారు. అది ఇది కాకుండా కొంతమంది కుహనా మేధావులు, దరిద్రాన్ని నెత్తినేసుకొని తిరిగే దరిద్రులు, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే పోరంబోకులు, ఎదవలు ఏం చేస్తారంటే
అబద్ధాలను ఎత్తిపోయిన చేసుకునే దగులుబాజీ నాయాలుగాళ్ళు ఏం చేస్తారంటే, ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యింది, ఆయన దగ్గర ఫోన్ ఉంది, రావణ్ ఫోన్లో ఉన్న డేటా ఈ కుక్కలకు వస్తుంది. ఈ కుక్కలు ఆ డేటాని ప్రజలకు చెప్తూ ఉంటాయి, అరే డేడ్ దిమాగ్ ఎదవల్లారా, అసలు పోలీసుల దగ్గర ఉన్న మొబైల్లో డేటా నీకు ఎలా వచ్చిందిరా దిక్కుమాలిన ఎదవా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నీకు ఎవడన్నా ఏదైనా లీకులు చేస్తారా పనికి మాలిన పుండాకోర్, ప్రజలకి గాలి కబుర్లు చెప్పడానికరా శాటిలైట్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కష్టపడుతుంది దగులుబాజీ ఎదవల్లారా అని మనం అడగాలి. కానీ ఈయన ఎలగలు బయటకు వచ్చి వాళ్ళు అట్టంట ఫోన్లో డేటా బయటకు వచ్చింది, ఇదంట ఇదంట అని గాలి కబుర్లు చెప్తే ఆ అంటలోనే పెంట అంతా ఉందని ప్రతి ఒక్కరు గమనించాలి. మన దగ్గర ఉన్నది ఏంటి, రిమైండ్ రిపోర్టు, ఎఫ్ఐఆర్, వాటిని చూసి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడుతున్నారు వినండి. ఈ రెండిట్లో ఏమి రాశారు అనేది మాత్రమే చూస్తాం, అంతే తప్ప రావణ్ మంచివాడా చెడ్డవాడా, రావణ్ కులమేంటి, మతం ఏంటి, పేరేంటి, అసలు పేరేంటి, కొసరు పేరేంటి, ఇవన్నీ నాకు అనవసరం. సో రావణ కుల మతాలపైన చర్చ చేసింది మహా టీవీ, అదేవిధంగా TV5, మా అక్క #యు అక్క. ఎందుకు వీళ్ళకేం సంబంధం, ఆయన కుల మతాల గురించి వీళ్ళకెందుకు, ఆయన చౌదరియే అయితే ఏంటి, కాదు ఎస్సీని చేస్తారు, ఎస్సీని చేస్తే ఏమవుతుంది, ఏమీ కాదు. జోసఫ్ అంటారు, జోసఫ్ అంటే ఏమవుతుంది, ఏమీ కాదు, పేర్లో ఏముంది, ఇవన్నీ ఎవరికి అవసరం, నీకు నీ అమ్మకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ ముగుళ్ళకి ఏమైనా అవసరమో కానీ ఎవరికి అవసరం లేదు కదా బయట. ఆ విషయాన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నానంటే, క్యారెక్టర్ అసాసినేషన్, ఒక వ్యక్తిని మానసికంగా చంపడం ఒక ఎత్తు అయితే, శారీరకంగా చంపడం ఇంకో ఎత్తు అయితే, అతడుకున్నటువంటి క్రెడిబిలిటీని తీసేసి పిచ్చివాడిలాగా ఒక పనికి మాలిన వాళ్ళలాగా తీర్చిదిద్దటం అనేది ఒక ఎత్తు. ఇప్పుడు రావణ కులం గురించి మాట్లాడినా, మతం గురించి మాట్లాడినా, అసలు పేరు గురించి మాట్లాడినా, బచ్చలకూర జోసఫ్ అన్న ఆయన పేరు రావణ్ అని పెట్టుకున్నా అది ఆయన ఇష్టం, రావణ్ అనేది ఆయన ఇష్టం, ఆయన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాడు. ఇప్పుడు రచయితలు చాలామంది ఉంటారు, వాళ్ళ కలం పేరు మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు శ్రీశ్రీ గారు ఉన్నారు, ఆయన పేరు శ్రీశ్రీ కదా, ఆయన కలం పేరు వేరు కదా. అలాగే చాలామంది కలం పేర్లు పెట్టుకుంటూ ఉంటారు సొంతగా. ఆ కలం పేరులాగే ఈయన టీవీలో కనిపించడానికి రావణ్ అని పెట్టుకున్నాడు. రావణుడు కూడా దేవుడే కదా, బ్రాహ్మణుడే కదా, పెట్టుకోకూడదా? కానీ వాటన్నింటిని సీన్ చేసిన వాళ్ళు ఎవరు, మహా టీవీ వంశీ గారు, అదేవిధంగా TV5 శివ గారు, ఇంకా TV5లో చాలామంది, మన అక్క. ఈ అక్కకి ఇంకేం లేదండి అంటూ ఉంటుంది అక్క. ఎఫ్ఐఆర్లో ఏముంది, రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అంతవరకే చూస్తాం. రిమాండ్ రిపోర్ట్ చదివినప్పుడు నాకు కనిపించింది, ఇది UAPA చట్టం పెట్టడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి కేసు. ఇప్పుడు పాపం ఈయన కూడా వైఎస్ఆర్సీపీ వ్యక్తి అయిపోతాడేమో నాకు డౌట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుండా చూసుకోవడమే మన ఏబి వెంకటేశ్వర గారు ముఖ్య ఉద్దేశం అని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, ఆయన బయట కూడా చెప్తూ ఉంటారు. అయినా కూడా ఈయన ఇప్పుడు తీసుకెళ్ళి వైసీపీ కట్టేస్తారు, ఎందుకంటే ఈయన రావణ గురించి మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ వైసీపీకి సంబంధించిన వ్యక్తిలా అయిపోతూ ఉంటారు అన్నమాట ఈయన. ఇప్పుడు ఈయన చెప్తున్న స్పష్టమైంది ఏంటి, ఆ ఎఫ్ఐఆర్ కానీ ఆ రిమైండర్ పెట్టుకొని చూసినా కూడా ఉప చట్టం కింద కేసు నమోదు చేయడానికి రావణ అనే వ్యక్తి అనర్హుడు అని చెప్తున్నాడు. అసలు ఆయన దీనికి సూటబుల్ కాదు, ఈ చట్టం కింద ఆయన పైన కేసు పెట్టకూడదు అంటున్నారు. అంటే మీకు ఏమర్థమవుతుంది, ఇది దొంగ కేసు అని అర్థమవుతుంది. దొంగ కేసు పెట్టారు కాబట్టి దొంగ నాయలుగాలంతా పక్కన ఉంటుంటారు, ఓకే. కానీ ఇప్పుడు ఊరు పేరు తెలియని, కనీసం జ్యుడిషియరీకి సంబంధించిన నాలెడ్జీ లేని, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన నాలెడ్జ్ లేని కొంతమంది కుక్క మొహాలు వేసుకొని, బర్రె గొంతులు వేసుకొని ప్రజల ముందుకు వచ్చేసి వాళ్ళ మీడియా ట్రయల్స్లో జడ్జిమెంట్స్లు ఇచ్చేస్తూనే ఉంటారు. అవి ఇందాక కొన్ని తమ్ముళ్ళు చదివించాను కదా, అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కన్నా కూడా వీళ్ళు పెద్ద సీనియర్సు, పెద్ద ఇంటలెక్చువల్స్, పెద్ద పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళంతా మొహం పగలగొట్టాలి, ఓకే. రావణ్ చేసినటువంటి ఒకానొక వీడియోల్లో, ఆ వీడియో కూడా నేను మొత్తం చూశాను, ఒకానొక వీడియోల్లో ఫలానా రకంగా అన్నాడు అని. ఆ వీడియో దాదాపుగా ఒక 10 నిమిషాలు ఉంది. అది వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆ వీడియోకి లింక్ పెట్టారు కాబట్టి ఆ వీడియోనే గురించే మాట్లాడతాను. మీరు ఏ అభియోగం చేశారో దాని గురించే మాట్లాడతాను తప్ప రావణ్ పుట్టుపూర్వోత్తరాలు నాకు అనవసరం. ఆ వీడియోలో ఎవరో రాసినటువంటి టెక్స్ట్కి రావణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోలో కొన్ని భాగాలు వీళ్ళు ఉదహరిస్తూ దీనివల్ల UAPA పెడుతున్నాము అన్నారు.
ఆ భాగాలు ఏమిటి అన్నది చూద్దాం. అది ఇంపార్టెంట్ మనకి. మిగిలిందంతా అనవసరమైనటువంటి చర్చే. అందులో వాళ్ళు రాసింది ఏమిటంటే, ది కంటెంట్ ఈజ్ యాజ్ ఫాలోస్. మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ సాగినంత కాలం పోరాటం జరుగుతుంది. మనిషిని మనిషి దోచుకునేంతకాలం పోరాటం సాగుతుంది తప్ప, పోరాటం చేయటం తప్ప, పోరాటం చేస్తామని చెప్పడం తప్ప ఏంటి, ఏముంది అందుట్లో తప్పు? ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాఘోలు, మెట్కోలు ఇలా వేరువేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. ఎస్, విప్లవం అనేది చచ్చిపోయినా కూడా అణగారిన వర్గాలు అణిచివేయబడినటువంటి టైంలో విప్లవం పుడుతూనే ఉంటుంది. అది ఎవరు ఆగమన్నా ఆగదు, ఎవరు అడ్డు పెట్టినా ఆగదు. ఇది మాత్రం వాస్తవమే కదా, ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవమే కదా, అందులో తప్పే ఉంది. ఈనాడు పల్లెల్లో, ఆదివాసీ గూడాల్లో అమాయకంగా గుండెలు అవిసేలా ఏడుస్తున్న ఈ తల్లుల కన్నీళ్ల సాక్షిగా మళ్లీ మళ్లీ పోరాటం పుడుతూనే ఉంటుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. సూపర్ ఉన్నాయి. ఈ 4-5 మాటలనే 2-3 సార్లు ఇందులో రిపీట్ చేశారు. రిపీట్ చేసి దీనికి 28,000 వ్యూస్ వచ్చినాయి, దీనికి 29,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని ఆ వివరాలు కూడా ఇచ్చారు. అంటే ఎంతమంది చూశారో, ఒక వీడియోని ఎంతమంది చూశారో అది కూడా రెలవెంటేనా అసలు యూఏపీఏ సెక్షన్ పెట్టడానికి? హాస్యాస్పదం. వీడియోని ఎంతమంది చూశారు కింద కామెంట్లు కూడా రాసేయాల్సింది సార్. కామెంట్లు, లైక్లు, అందుట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్లు, అందుట్లో ఉన్నటువంటి కామాలు, ఫుల్ స్టాపులు, అందుట్లో ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని రాశారు, ఒక్కొక్కరు ఎవరెవరు రాశారు, వాళ్ళ ఇంటి పేర్లు ఏంటి, వాళ్ళ అడ్రస్లు ఏంటి, అన్నీ మెన్షన్ చేస్తే సరిపోయేది కదా సార్. బాగుంది కదా, వెరీ గుడ్. ఇదే మాటని తిరిగి తిరిగి కింద స్క్రోలింగ్ కూడా అదే వచ్చిందని చెప్పి తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ ఇదే రాశారు. ఏం సార్ తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ అంటున్నారు? అంటే మన వాళ్ళు చెప్పినట్టు లూపేనా, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి సొల్లు గబ్బులు చెప్పి ఏం చేయకుండా ఉంటారు. అదేగా ఇక్కడ కూడా లూపు. కానివ్వండి. తర్వాత కొన్ని విషయాల్లో ఈ మతానికి సంబంధించినటువంటి విషయాలు, రాధా మనోహర్ దాస్ అనే అతనితో జరిగిన సంవాదంలో భాగంగా అతను హిందూ మతం గురించి అన్నటువంటి కొన్ని మాటల్ని ఏ కథనం యొక్క వాయిస్ ఓవర్ కి సాకుగా చూపిస్తూ రావణ్ణి యూఏపీఏ చట్టం పెట్టారో, ఆ 10 నిమిషాల స్టోరీని తెలుగులో పబ్లిష్ చేసి మనందరం ప్లేకార్డులుగా చేతబట్టుకు శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి. అది విషయం. రావణ్ చేసినటువంటి ఆ వ్యాఖ్యల్ని ఓ ప్లకార్డులుగా పట్టుకొని ప్రజల్లోకి వెళ్తే మద్దతు దొరుకుతుంది తప్పించి కనీసం వాటిని ఎవరు అపోజ్ చేయరు. ఎందుకంటే అణగారిన వర్గాలు, బలహీన వర్గాలపైన ప్రెషర్ పెరిగితే అది విప్లవ రూపం దాల్చడం అనేది సర్వసాధారణం, సర్వసహజం. దాన్ని ఆపాలంటే చాలా కష్టం. ఎందుకంటే మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం, చాలామంది విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. విప్లవం అంటే ఏంటి? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉంది, అది ఒక విప్లవమే. అణగారినటువంటి విద్యార్థుల జీవితాల్ని, రోజు రోజుకి దిగజారుతున్న విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి దొంగన కొడుకుల్ని బయటకు తరిమేయడానికి ప్రయత్నిస్తూ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీ ముందుకొచ్చి నెల రోజులుగా దీక్ష చేస్తుంది. ఇది ఒక రకమైన విప్లవం. అర్థమైందా? ఇలా 1 కాదు 2 కాదు, చాలామంది మతతత్వవాదుల్ని వ్యతిరేకిస్తూ విప్లవాలు చేస్తున్నారు. అది సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అది ఒక రకమైన విప్లవం. విప్లవం రూపు మార్చుకోవచ్చు, విప్లవము తన గతిని మార్చవచ్చు, కానీ పోరాడే తత్వము, సిద్ధాంతం మాత్రం ఒకటే. అది లెఫ్ట్ భావజాలం కావచ్చు, రైట్ భావజాలం కావచ్చు. ప్రతి ఒక్కరు, ఇప్పుడు హిందువులు కూడా ముస్లిమ్స్ పైన ఒక యుద్ధం చేస్తూ ఉంటారు. అది కూడా ఒక విప్లవమే. మేము నాశనం అయిపోతున్నాం, మమ్మల్ని, మా హిందువుల్ని ముస్లిమ్స్ తొక్కేస్తున్నారని. 80% మంది ఉన్నటువంటి హిందువులు 10% ఉన్నటువంటి ముస్లిమ్స్ పైన దాడి చేస్తూ ఉన్నారు, మాకేదో అన్యాయం జరుగుతుందని. 12 సంవత్సరాలు ఇండియాని పరిపాలించి ఇంకా హిందుత్వాన్ని ప్రమాదకర స్థితిలో ఉంచాడు మోడీ. ఎంత చేతకాని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా దేశ భవిష్యత్తు రాజకీయ నాయకుల చేతిలో పడి నలిగి విరిగి పగిలిపోతూ ఉంటే అది విరగటం కాదు, జస్ట్ ఖండాలుగా విభజించబడుతుందంటూ
కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకునే మతతత్వ మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రావణ్ పైన జరుగుతున్నటువంటి దాడిని ఖండించటం కూడా ఒక రకంగా విప్లవమే. అది ఏబి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్ దాని గురించి మాట్లాడతాం. ఇది ఉపా చట్టం పెడతానికి అనర్హమైన కేసు అని ఆయన చెప్పడం వెనుక అసలు కారణం ఏంటంటే ఇది అన్యాయం కాబట్టి. దీన్ని కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి కక్కుర్తిపడి కక్కిని కూడికి ఆశపడే నాయాలు తప్పుగా దీన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని దయచేసి క్షమించకుండా వాస్తవాలను తెలుసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.